మేడం, ఈ 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఏంటంటే ఫ్రమ్ మార్చ్ చాలా బాగుంటుందని చెప్పాలంటే అంటే గురుచూపు ఉంటుంది అనమాట. డైరెక్ట్ కూడా అవుతున్నారు ఆయన. సో గురుచూపు అనేది ఉంటుంది. అక్టోబర్ వరకు చాలా బాగుంది. అదొకటి కాకుండా మనం చూసామంటే సన్ ఏమో మనకి నేను చెప్పాను కదా జనవరి 14 మన మకరానికి వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రెండో ఇంట్లో. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయరే చాలా బాగుంది వీళ్ళకి. అంటే స్టార్టింగ్ నుంచి అక్టోబర్ వరకు చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే మనం పరిగణనలోకి తీసుకున్నది 4 ప్లానెట్స్ని అనమాట. మిగతా ప్లానెట్స్ కూడా చూస్తే కూడా సెకండ్ హౌస్లో మనకి కలయిక అనేది అంటే 4 ప్లానెట్స్ ఏమో కూర్చుని ఉన్నాయి, అంటే ధనుసులో కూర్చుని ఉన్నాయి స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు కూడా మనకి మూవ్ అవుతున్నారు డిసెంబర్లో. అలాగే ఏంటంటే మనకి 3వ ఇంటికి రాహు మూవ్. సో క్రియేటివ్ పీపుల్కి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మనకి నవంబర్ నుంచి మనం తీసుకున్నామంటే బాగుంది. ఏదైనప్పటికీ కష్టపడింది ఏమీ రాదు కనుక తప్పక కష్టంతో కూడిన పని వీళ్ళకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా 5th హౌస్లో మనకి 4th లార్డ్ ఉన్నాడు. అంటే ఏంటి 3rd 4th లార్డ్ ఏమో శని అయ్యారు. శని ఏమో 5th హౌస్లో ఉన్నారు. సో లక్ అనేది ఫేవర్ అవుతుంది. అంటే ఏంటి శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఏంటి 1కి 2 సార్లు ఏదైనా ప్రయత్నిస్తే కనుక తప్పక సక్సెస్ సాధించే ఒక సంవత్సరం కింద 2026 మనం వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మనం చూసాము అంటే మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే 2nd and 5th లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటారు. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఎవరి దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ చేస్తుంటే కనుక తప్పక అది కూడా స్టేబుల్ అవుతుంది సిచ్యువేషను. అలాగే మనం చూసామంటే స్టూడెంట్స్ కూడా బాగా చదువులో బాగా పై చదువులకి ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా తప్పక వాళ్ళకి తగిన ఫలితం అనేది మనకి కనిపిస్తుంది. నేను చెప్పినట్టు కష్టంతో కూడిన పనే, కష్టపడిన వాళ్ళకి తప్పక ఫలితం అనేది రిజల్ట్ అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి. అదొకటి కాకుండా పై వాళ్ళ మన్నన పొందే ఛాన్సెస్. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఏ కలర్ అండ్ ఎలాంటి రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు? తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పిల్లలు లేరు అన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడే పెళ్ళయి పిల్లలు లేరు అన్నవాళ్ళు, లేకపోతే లాంగ్ టర్మ్గా పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇంకా రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ తప్పక నాగదేవత పూజలు చేయడం మంచిది. లేని పక్షాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ వేరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ వెళ్ళి తప్పక పూజ చేయండి. పిల్లలు తప్పక పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే మంచి సూచనలు ఉన్నాయి అన్నమాట.